దేవుని ఆలోచనలు, దేవుని మార్గాలు వేరు మన ఎడల. కానీ నీవు నడుస్తున్న తీరు, తీసుకున్న నిర్ణయాలను బట్టి దేవుడు నీ జీవితంలో ఎడమైపోతున్నాడు. నీ ఇంటి మీద దేవుని ఆశీర్వాదము నిలవలేకపోతుంది. కనుక దేవుని బిడ్డ ఈరోజు దేవుని సన్నిధిలో నువ్వు పశ్చాత్తాపడి, ప్రభా నీ మార్గాలు, నీ ఆలోచనలు సంపూర్ణంగా మాకు తెలియచేయండి. అప్పుడు మేము బ్రతకగలుగుతాము అని దేవుని సన్నిధిలో నీవు తీర్మానిస్తే నీ ఎడల దేవుడు గొప్ప కార్యాన్ని చేయబోతున్నాడు. ఆ గొప్ప కార్యం ఎలా ఉండబోతుందంటే, నువ్వు వ్యాపారవేత్తవైనా, నీవు ఉన్నతమైన దేవుని సేవకుడవైనా, నీవు ఒక ఉన్నతమైనటువంటి స్థానములో ఉండినను ఒక్క సంవత్సరములో చేయగలిగేది ఒక్క రోజులో చేసి ముగించగలుగుతావు. దేవుని ఆశీర్వాదానికి, దేవుని మార్గానికి అంత విలువ, అంత లాభాలు, ప్రయోజనాలు నీ జీవితంలో ఆశీర్వాదముగా రాబోతున్నాయి. అందుకొరకు దేవుని సన్నిధిలో ఎక్కువ సమయం గడపటం వలన దేవుని ఆలోచనలు, దేవుని మార్గాలు నీ జీవితంలో తెలుసుకోగలుగుతావు. మనం బైబిల్ గ్రంథంలో చూస్తున్నట్లయితే యెషయా గ్రంథం 48:17లో ఇవే మాటలు రాయబడ్డాయి. నీకు ప్రయోజనం కలుగునట్లు నీ దేవుడైన యెహోవా నేనే నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన త్రోవలో నేను నిన్ను నడిపించెదను. అవును ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజు నీ పరిస్థితి ఎందుకు ఇలా అయ్యింది? చాలామందిని చూస్తున్నప్పుడు దీర్ఘకాల సమస్యల పోరాటాల్లోకి వెళ్ళిపోతున్నారు. మరికొంతమందిని చూసినప్పుడు దీర్ఘకాల రోగులుగా మిగిలిపోతున్నారు. ఆశీర్వాదానికి బదులుగా శాపగ్రస్తులైపోవటానికి కారణం ఏంటంటే, దేవుని ఆలోచనలు, మార్గాలు అవి ఉన్నతంగా ఉంటే, మనం వేరుగా మన తలంపులు, మన ఆలోచనలు, మన సక్సెస్ కోసం మనం పరిగెడుతుంటే దేవుడు ఎడమైపోతున్నాడు, మనం శాపగ్రస్తులం అవుతున్నాం. కానీ నువ్వు చేయాల్సింది దేవుని సన్నిధిలో నువ్వు గడుపుట వలన, కనిపెట్టుట వలన దేవుని మంచి ఆలోచన, మంచి నడిపింపును నీవు, నీ కుటుంబీకులు పొందబోతున్నారు. వాక్యంలో మనం చూస్తున్నట్లయితే చూడండి, బైబిల్లో ఆకాశమంతా ఆయన ఉద్దేశాలు ఉన్నాయంట. మేఘమండలముల ఎంత ఎత్తు, ఆకాశమంత ఎత్తు ఆయన తలంపులు మన ఎడలో ఉంటే, మన ఆలోచనలు, మన తలంపుల ప్రకారం మనం వెళ్ళిపోతున్నాం. అందుకే చివరికి అసలు దీర్ఘకాల పోరాట సమస్యలలోకి రోగులుగా మిగిలిపోతూ శాపగ్రస్తులైపోతున్నారు ఎంతోమంది. కనుక నీవు దేవుని సన్నిధిలో కనిపెట్టే అనుభవంలో ఉండాలని, దేవుని సేవకులతో గడిపే అనుభవంలో ఉండాలని దేవుడు ఉదయకాలం నీకు తెలియజేస్తూ ఉన్నాడు. అంతేకాకుండా యెషయా గ్రంథం 48:17 మీరు చదువుకున్నట్లయితే ఆ వచనాన్ని దేవుడు మీకు ఇస్తున్నాడు. ఆ వచనాన్ని చదవండి. ఆ ప్రకారంగా దేవుడు మిమ్ములను అభివృద్ధి చేసి, ఆశీర్వదించి గొప్ప వృద్ధిలోకి నడిపించబోతూ ఉన్నారు. ఆస్ట్రేలియా దేశమందు ఒక కుటుంబము ఉన్నారు. హస్బెండ్ చనిపోయారు. ఆవిడ, వారి పాప మాత్రమే విశ్వాసములో దేవుని యందు నమ్మి ఆయన వాగ్దానాలను బట్టి జయకరంగా ముందుకెళ్తూ ఉన్నారు. అయితే వారి కుమార్తె 9వ తరగతి స్టాండర్డ్, ఆమెను ఒక స్కూల్లో, ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేసినప్పుడు ఆమె దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నారట. ముందు వారు అనుకున్నది ఏంటంటే, గవర్నమెంట్ స్కూల్లో సరిగా చదువు ఉండదు, ప్రైవేట్ స్కూల్లో మంచి చదువు ఉంటుంది, డబ్బులు పోయినా పర్వాలేదు, ఎంత ఖర్చైనా పర్వాలేదు, నా కూతురు ప్రయోజకురాలవ్వాలి అని తన సొంత మైండ్తో, సొంత బ్రెయిన్ ఉపయోగించి ఆమె చేసిందట. అయితే జాయిన్ చేసిన 2 నెలల వరకు బాగానే ఉంది. ఆ తర్వాత ఆ స్కూల్లో పిల్లలు ఎగతాళి చేయటం, మాట పట్టించటం, ఆ బిడ్డ పూర్తిగా డిస్టర్బ్ అయిపోయింది. తన మనస్సును అక్కడ బిడ్డలు బాధించారు. అందుకు తన తల్లి యొద్ద ఏడవటం ద్వారా ఆమె దేవుని చిత్తం ఏమని ఆమె కనుగొనటానికి ఉపవసించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటానికి ఆమె మోకరిల్లారు. అయితే ఆమె ప్రార్థన దేవుని దృష్టికి వెళ్ళింది. దేవుని మనస్సును తాకింది ఆమె కన్నీరు. వెంటనే దేవుడు తన హృదయ సన్నిధిని తెరచి
ఆమెతో ఒక మాట మాట్లాడారు కళ్ళ ద్వారా. ఒక కళ చూపించారు. ఏమంటే ఒక గవర్నమెంట్ స్కూల్‌లో నీ కూతురిని జాయిన్ చేయమని. అప్పుడు ఇమ్మీడియేట్‌గా అక్కడ నుండి గవర్నమెంట్ స్కూల్‌కి ఆ బిడ్డను జాయిన్ చేసినప్పుడు అక్కడ ఆశీర్వాదము, చదువులలో ఉన్నతమైన ఆలోచనలు, నడిపింపు ఆ బిడ్డకు కలుగుట వలన స్కూల్లోనే అత్యధికమైన మార్కులు, ర్యాంకును తేగలిగింది, పొందగలిగింది. ప్రయాసపడింది ఆ బిడ్డ. దేవుని కృప అంత బలముగా ఆ బిడ్డ మీద ఉన్నది. హల్లెలూయా! దేవుని చిత్తం ఎక్కడుంటదో ఆ కాపుదల వేరు. దేవుని చిత్తం ఎక్కడుంటదో అక్కడ వచ్చే ఘనత వేరు. దేవుని చిత్తము ఎక్కడుంటదో అక్కడ ఉండే ఆ సిద్ధపాటు, ఆ మహిమగల వాతావరణమే వేరు. ప్రియ సహోదరి, సహోదరుడా, దేవునికి వేరై నువ్వేమీ చేయలేవు. కనుక ఈరోజే దేవుని చిత్తము చేయటానికి, అది పరిపూర్ణంగా నువ్వు తెలుసుకోవడానికి, దేవుని ఎదుట మోకరిల్లటానికి నువ్వు సిద్ధంగా ఉన్నట్లయితే దేవుడు నీ పట్ల ఇటువంటి మహిమగల కార్యాలను దేవుడు చేయబోతూ ఉన్నాడు. ఆమేన్. సొంత మైండ్‌తో వెళ్తే మనకు ఏ విధమైన ప్రయోజనం చేకూరదు. కానీ దేవుని చిత్తం ద్వారా వెళ్ళటం ద్వారా అనేకమైన ప్రయోజనాలు, లాభాలు, ఆశీర్వాదాలు, మంచి ఈవులు మనం పొందగలుగుతాం. గాడ్ బ్లెస్ యూ. ఈ మాటలు మీ వినికిడిలో, మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా దేవుడు మార్చునుగాక. ఆమేన్.